ఎలా అండి మీరు ఎప్పుడు అడుగుతారు కదా విజయ్ గారు మీరే చేస్తారు మీరే తినేస్తారు అనేసి ఈ రోజు మీకు ఒక సర్ప్రైజ్ కోఇన్సిడెంట్ గా మన సబ్స్క్రైబర్ ఒకరు బెంగళూరుకి వచ్చారంట. సో ఇక్కడికి వచ్చారండి. వాళ్ళకి నేను ఈ పూరి ముంబై ఆలు మటర్ మసాలా కర్రీ టేస్ట్ ఇస్తాను. వాళ్ళు టేస్ట్ చూసి ఎలా ఉందో చూసి మీకు స్వయంగా చెప్తారు. చూసుకోండి ఇప్పుడు. హాయ్ ప్రసన్న. So hi sir. Hi guys. So I'm gonna taste the from wonderful chef Vijay sir. ప్రసన్న మన సబ్స్క్రైబర్ అండి. డే 1 నుంచి ఇప్పుడు దాకా ప్రతి ఒక్క వీడియోకి ఫస్ట్ కమెంట్ ఆయన వస్తుంది. ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. ఈరోజు బెంగళూరుకి వచ్చాడంట. సో మా ఇంటికి వచ్చినాడు కాబట్టి టేస్ట్ చూడడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. ప్రసన్న పూరి సాఫ్ట్ టేస్ట్ எப்படி இருக்குன்னு நம்ம சப்ஸ்கிரைபர் ஃபேமிலிக்கு சொல்லணும். சரியா? எப்போ வந்த பெங்களூருக்கு? சார் நீ காலையில சார் பண்ணேன். ஸோ அடாடாடா சார் அப்படியே அந்த சரவணபவன்ல சாப்பிட்ற மாதிரியே அந்த இந்த இது இருக்கு சார். சீரியஸா சார் நீங்க அந்த எப்பவும் கேட்பாங்க நீங்க வந்து டேஸ்ட் பண்றீங்க வேற கேட்டா கொடுத்து டேஸ்ட் எப்படின்னு சொல்ல சொன்னீங்க. நீங்க சரவணபவன் இருக்கு சொல்லிட்டீங்க. సరవణభవన్ హోటల్ తమిళనాడులో చాలా ఫేమస్ అయిన ఒక రెస్టారెంట్ అండి. సో అలా ఉందని చెప్తున్నారు. కరెక్ట్ சொல்லப்பா ஒரு வாட்டி சாப்பிடு. உப்பு காரம் உரப்பெல்லாம் சரியா இருக்கா பாரு. சார் நான் எவ்வளோ வாட்டி சாப்பிட்டாலும் ஒரே டேஸ்ட் தான் சார் சொல்லுவோம். அட்டாடாடா இந்த நம்ம அந்த ஸ்பெஷலாக அந்த பட்டாணி இந்த பட்டாணி வில் கால் இன் இங்கிலீஷ் அஸ் பீஸ் அதோட டேஸ்ட்டு அண்ட் ப்ளஸ் தட் ஆனியன் டேஸ்ட் ஹவ் கேவ் அ double dhamaka to that recipe sir, so which catch my taste buds. So பூரி எப்படி இருக்கு? Puri is as usual the soft and it's like a homely food sir. Yes. So it's like a homely food. It's very soft and very fluffy. So as I said, as I mentioned earlier also, he's a great chef and we all know that. So guys, I would like to request you that please subscribe to Vijay Chettiruchulu. And seriously, this is not a promoting video or something like that. This is my honest opinion and I like him very much and all the best for your recipe sir. Thank you so much பிரசன்னா. நீங்க வந்து சாப்பிடுறதுக்கு ரியலி கொடுத்து வச்சிருக்கோம் நானு. ஏன்னா sir I think this is perfect recipe for you can add with chapati with curd rice and everything because the flavor tomato has it has grabbed the taste of everything. So I make sure that all the dishes suit this wonderful curry sir. కరెక్ట్. ఆయన ఏమంటున్నారంటే చపాతీ రోటీస్ పెరుగన్నం కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ ఈ మసాలా కర్రీ అంటున్నారు. అంత బాగుంది మసాలా కర్రీ రియల్లీ. మీరు ఒకసారి ట్రై చేసి మీ వ్యూస్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ஸோ பிரசன்னா பீஸ்ஃபுல்லாக சாப்பிட்டு இன்னும் பூரி வேணா கேடு மறுபடியும் இன்னொரு ரவுண்ட் சாப்பிடலாம். சரி சார். ఓకే సార్. ఓకే దెన్ సబ్స్క్రైబర్స్ చూడండి మీరు కూడా వీడియో ఫుల్గా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్ డూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయబోతున్నానండి. నాకైతే చాలా ఫేవరెట్. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. మీకు కూడా చాలా ఇష్టంగానే ఉంటుంది. చూసారు కదా తమ్నెయిల్లో. ఏంటో తెలుసా అండి? పూరి ఆలు మటర్ కర్రీ అండి. ఆలుగడ్డ పచ్చబటాని వేసి ఒక సూపర్ డూపర్ స్పైసీ కర్రీ అండి. నాకైతే ఇది చాలా బాగుంటుంది. ఈ రెండు చాలా బెస్ట్ కాంబినేషన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఈ రెసిపీ ఫుల్గా చూడండి. మీరు కూడా నేర్చుకొని చేసేయవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. ఏమని ఫస్ట్ ఈ ఆలు మటర్ కర్రీ చేసుకుంటాము. దాని తర్వాత పూరి పిండిలో కలుపుకుంటాము. ఒక్కొక్క పాయింట్ మీరు నోట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ప్రెషర్ కుక్ చేస్తున్నానండి పొటాటోస్ని. మీరు రెగ్యులర్గా కూడా కుక్ చేసుకోవచ్చు. పొటాటోస్ ఒక 300 గ్రామ్ తీసుకున్నాను. ఒక 4 to 5 పొటాటోస్ ఉంది. బాగా వాష్ చేసుకున్న పొటాటోస్ ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో వాటర్ పెట్టుకున్నాను. అందులో వేస్తున్నాను. సో ఈ 4 to 5 పొటాటోస్ని మనము బాగా కుక్ చేసుకోవాలి. సో ఫాస్ట్గా అవ్వాలి కాబట్టి నేను ప్రెషర్ కుక్ చేస్తున్నాను. సో ఫస్ట్ దాన్ని పెట్టేస్తాము. దాని తర్వాత మిగతా కార్యక్రమం ఏమండి. మనమైతే ప్రెషర్ కుక్కర్లో ఆలుగడ్డ పెట్టేసినాము. ఒక 2 to 3 విజిల్ రావాలండి. పొటాటోస్ బాగా కుక్ అవ్వాలి. నేను ఇప్పుడు గోధుమ పిండి బేషన్లో తీసుకుంటున్నాను. ఇది పంజాబ్ గోధుమలు తెచ్చి బాగా ఎండలో పెట్టి మిషన్లో వేసుకొని వచ్చిన గోధుమ పిండి. ఇంట్లో ఉండే గోధుమ పిండి మంచిదండి. అన్నిట్లో అమ్ముతారు కదా రెడీమేడ్, అంత బాగుండదు అది. సో మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. ఒక 4 స్పూన్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 250 గ్రామ్ ఉండొచ్చండి. ఇప్పుడు మనము దీన్ని ఎలా కలపాలనేది కూడా చూసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
ఇది చూడండి, నేను వాటర్ ఒక షుగర్ ఒక 1 స్పూన్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని షుగర్ని యాడ్ చేస్తాను. షుగర్ ఎందుకు యాడ్ చేయాలంటే మన పూరి టెక్స్చర్ సూపర్ డూపర్గా ఉంటుంది. పూరి వచ్చినప్పుడు చూడండి, పూరీలు కూడా పూరిలా పొంగాలి, అదనమాట. షుగర్ బాగా కరిగిపెట్టి మనము ఇందులో వేసుకునేవాళ్ళండి. దాంతోపాటు మనము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వద్దు. చూడండి, ఒక 1/4 స్పూన్. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. పూరికి పిండి ఎలా కలపాలంటే గట్టిగా కలపాలండి. మన చపాతీ పిండి ఇలా సాఫ్ట్గా కలపకూడదు. సో వాటర్ మనం చూసి యాడ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మనం కలుపుకుంటాము. దాని తర్వాత మనకు వాటర్ తక్కువైతే యాడ్ చేసుకుంటాము. ఓకే, ఇది చూడండి, మన పిండి బాగా కలిపేసినాను. ఎంత టైట్గా చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా మనము ఆయిల్ వేసుకుంటాము. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మళ్ళీ బాగా కలిపేస్తాము. అప్పుడు మనము పూరి ఒత్తేటప్పుడు మనకు బాగా ఈజీగా ఉంటుంది అన్నమాట. చూడండి, పిండి బాగా రెడీ అయింది. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాం. ఏమండి, ఇప్పుడు మనము సెకండ్ విజిల్ వచ్చింది. పిండి అయితే కలిపి రెడీగా పెట్టుకున్నాము. ఇంకా మసాలా రెడీ చేసుకుంటాము. ఇలా 2 in 1 చేస్తుంటే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మనము కడాయిలో ఆయిల్ వేసుకుంటాము. నేను ఒక 300 గ్రామ్ పొటాటోస్ తీసుకున్నాను కదండి. మటర్ కూడా ఉంది, ఒక 100 గ్రామ్ పచ్చబడ్డాని 100 గ్రామ్ ఉంది. సో ఇంకా మసాలా ఐటమ్స్ కూడా ఉంది కాబట్టి ఆయిల్ ఒక ఆల్మోస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకుంటానండి నేను. చూడండి, ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మన పొటాటోస్ ఒక 3 విజిల్స్ వచ్చింది మీడియం ఫ్లేమ్లో. స్టవ్ ఆఫ్ చేస్తాను. అది కూల్ డౌన్ అవని అంతలోపల మన పిండి రెడీ అయింది. ఇంకా మసాలా కూడా రెడీ చేసుకునేస్తాము. ఆయిల్ హీట్ అవగానే ఇంకా 1 by 1 మసాలా ఐటమ్ వేస్తాను. కేర్ఫుల్ వాచ్ చేయండి. ఇది స్పెషల్ ముంబై స్టైల్ అండి మసాలా. ఇది సౌత్ స్టైల్ మసాలా కాదు, నార్త్ స్టైల్ మసాలా. చాలా యమ్మీగా ఉంటుంది. ఏమండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు నేను ఓల్ గరం మసాలా లైట్గా వేస్తాను, చూసుకోండి. ఒకే ఒక చెక్క, ఒక 1/2 ఇంచ్ చెక్క ఉంది, దాన్ని వేసుకున్నాను. చూడండి, బిర్యానీ ఆకు, బే లీవ్స్, పులావ్ ఆకు అంటారు కదా అండి, అది ఒక 3 numbers స్మాల్ పీసెస్గా ఉంది. కరెక్ట్గా ముచ్చటగా 3 ఉంది, వేసుకున్నాను. ఒకే ఒక ఇలాచీ, దాన్ని కూడా వేసుకున్నాను. లవంగాలు 4 numbers అండి, ఎక్కువ వద్దు, 4 సార్లు. సో మనం ఓల్ గరం మసాలా ఆయిల్ వేసుకున్నాము. దాని తర్వాత మనము అల్లం తరుగు, వెల్లుల్లిపాయ తరుగు ఒక్కొక్క స్పూన్ ఉంది. సన్నగా తరుక్కోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి. సో అల్లము 1 స్పూన్ ఉంది, సన్నగా తరుక్కున్నాను. అలాగే వెల్లుల్లిపాయ కూడా 1 స్పూన్ ఉంది. ఇలా వేసుకోవాలండి, దంచి వేసుకోకూడదు, ఇలాగే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము అల్లం, వెల్లుల్లిపాయ, ఓల్ గరం మసాలా ఫ్రై చేస్తున్నాం కదండి. మంచి గుమలు ఆడిపోతుందండి. ఇప్పుడే మన ఆలుగడ్డ పచ్చ బఠానీ మసాలా పూరికి అయితే సూపర్ డూపర్ కాంబినేషను. పిల్లలకి చాలా చాలా ఇష్టం అవుతుంది, పెద్దలకి కూడా ఇష్టం అవుతుందండి. ఎప్పుడో ఒకసారి చేసుకోవచ్చు, ఆయిల్ అంటారు కదా, అందుకని చెప్పాను. ఇప్పుడు ఆనియన్ అండి. ఓకే, ఆనియన్ చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి. కొద్దిగా ఎక్కువనే ఉండాలి. ఆల్మోస్ట్ ఒక 2 ఆనియన్స్, బిగ్గర్ సైజ్ ఆనియన్స్ తీసుకొని నిలువుగా ఇలా కట్ చేసుకున్నాను. కొద్దిగా క్లోజప్లో చూడండి. ఇలా కట్ చేసుకుంటేనే ఈ రెసిపీకి బాగుంటుంది. చూసారండి, ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాదు, మరీ లావు కాదు, పొడుగా కట్ చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు నేను ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఇలా ఫ్రెష్గా ఉండి వెజిటేబుల్స్ వేసుకున్నారనుకోండి, మన మసాలా సూపర్గా వస్తుంది. చూసారండి, మసాలా రెడీ చేసుకుంటాం ఫాస్ట్గా. ఇప్పుడు ఆనియన్ బాగా కుక్ అవ్వాలి. మేము ముంబై పోయినప్పుడు మాకు ఈ మసాలా నేర్చుకున్నాం. యూజువల్గా మనం సౌత్ ఇండియన్స్లో పొటాటో మసాలా చేస్తాం కదండి, పచ్చిమిరపకాయలు వేసి ఎల్లో కలర్లో కొద్దిగా శనగపిండి కలిపి వేస్తాము, ఇవన్నీ ఉంటుంది. ఇది కొద్దిగా స్పైసీగా చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీలో చాలామంది తెలిసే ఉండొచ్చేమో. సో తెలియని వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే, సో ఆనియన్స్ బాగా కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు నేను
పచ్చ బఠానీ 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఫ్రెష్గా ఒలుచుకున్న పచ్చ బఠానీ బాగా వాష్ చేసుకున్నాను. ఆనియన్స్ కుక్ అయ్యేటప్పుడే పచ్చ బఠానీ కూడా అందులో వేసుకుంటాము, ఎందుకంటే ఇది కూడా బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కుక్ అవుతున్న ఆయిల్లోనే మగ్గుతుంది అనమాట. చూడండి, పచ్చ బఠానీ వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆనియన్తో పాటు ఈ పచ్చ బఠానీ కూడా బాగా మగ్గాలి. కుక్కర్ అయితే కూల్ డౌన్ అవుతుంది. మనము దీని పొటాటోస్ని మనము మళ్ళీ స్కిన్ అవుట్ చేసుకొని దీనిలో యాడ్ చేయాలి. అక్కడ కూల్ డౌన్ అవని ఇప్పుడు మనము దీనికి ఒక స్పెషల్ మసాలా రెడీ చేసుకోవాలండి. చూస్తూ ఉండండి, అది చాలా గమ్మత్తుగా ఉంటుందన్నమాట. సో కొద్దిగా ఇది మగ్గని దాని తర్వాత ఆ ప్రొసీజర్స్ కూడా వెళ్ళిపోతాం మనము. ఇది చూడండి, ఆనియన్స్ బఠానీ బాగా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు నేను జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా రుచిగానే ఉంటుందండి. ఎందుకు ఈ టైంలో యాడ్ చేస్తున్నానంటే ఆయిల్ వేస్తే కలర్ మారిపోయిందంటే అది చూడడానికి బాగుంటుంది కర్రీకి. అది కూడా ఈ కర్రీతో పాటు కలిసిపోవాలన్నమాట. అందుకే ఇప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు బాగా ఫ్రై అవుతుందండి. ఇందులో ఆవాలు, పచ్చనగపప్పు ఇవన్నీ అక్కర్లేదు. జీలకర్ర కూడా జీలకర్ర పొడి వేసుకున్నాం కాబట్టి అది కూడా వద్దు. చాలా సింపుల్గా ఉత్త ఓల్ గరం మసాలా వేసుకొని చేసే ఒక స్పైసీ ఆలు మటర్ కర్రీ. ఏమండి, మన ఆనియన్స్ బఠానీలు బాగా రోస్ట్ అవుతున్న ఆయిల్లో ఇప్పుడు కొద్దిగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి, పచ్చిమిరపకాయలు 4 నంబర్స్ సన్నగా కట్ చేసుకున్నాను, విత్తనాలు తీసేసాను. ఇది అరోమా కోసం మాత్రమే. సో దాన్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. కరివేపాకు, ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే టొమాటో, 2 టొమాటోస్ చాలా ఇంపార్టెంట్. 2 టొమాటోస్ సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గాలి, టొమాటో బాగా ఉడికిపోవాలి. అంతదాకా మనము లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేస్తాము. అంతలోపు దీనికి కావాల్సిన ఒక స్పెషల్ మసాలా రెడీ చేసుకుంటామండి. అది చాలా ఇంపార్టెంట్, బాగా చూసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా ఒక బౌల్ తీసుకున్నాను, ఇందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసి నేను చూపెడతాను, నోట్ చేసుకోండి. ఇదిగో చూడండి, కారం పొడి నేను 1.5 స్పూన్ తీసుకున్నాను. కారం ఎంత కావాలని వేసుకోండి మీకు రుచి తగినట్టుగా. అలాగే సాల్ట్ కూడా ఉంది, సాల్ట్ కూడా రుచికి తగినట్టు యాడ్ చేసుకోండి. నేను 1 స్పూన్ తీసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూన్ తీసుకున్నాను. పసుపు పొడి ఒక 1/4 స్పూను. జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ తీసుకున్నానండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక పేస్ట్ చేసుకుంటాము. ఇక చూడండి, ఈ మసాలా రెడీ చేసుకుంటాం మనము. చూసారు కదండి, మసాలా బాగా రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ ప్రొసీజర్స్కి మనము వెళ్ళిపోతాము. ఏమండి, మసాలా రెడీ అయింది కదా, ఇప్పుడు మన ఈ ఆనియన్స్ కూడా బాగా కుక్ అయింది. మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ మసాలా కావాల్సిన వాటర్ని మనము బాయిల్ చేసుకుంటాము. చూడండి, నేను ఒక 3 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇందులో ఇది మనము ఆన్ చేసుకుంటాం స్టవ్లో. వాటర్ యాడ్ చేసేటప్పుడు వేడి వాటర్ యాడ్ చేస్తే రెసిపీ చాలా బాగుంటుంది. సో నేను అది కూడా పెట్టుకునేసినాను. ఇప్పుడు ఈ మసాలా ఇందులో యాడ్ చేసుకుంటామండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. మసాలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనము మిగిలిన మసాలా ఈ వాటర్లో మళ్ళీ వేసుకోవచ్చులేండి. ఇప్పుడు ఈ మసాలా అంతా వేసిన తర్వాత మనము బాగా దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని కలిపేస్తాము. చూసారండి ఎంత బాగుందో మన మసాలా ప్రిపరేషను. ఫాస్ట్గా కూడా అయిపోతుంది కదండి, అదనమాట. ఇలా వాటర్లో మనము మసాలా అంతా పేస్ట్ చేసుకుని వేసినామనుకోండి, అది బాగా కుక్ అవుతుంది అనమాట. అలాగే మనము కారం పొడి అవన్నీ ఆయిల్ వేసినామంటే అది ఒక మాది డ్రై స్మెల్ వస్తుంది. అది రాకుండా అరోమా అలాగే ఉంటుంది, బాగా పచ్చివాసనగా వెళ్ళిపోతుంది అనమాట. అదొక రీజన్ అనమాట. కొద్దిగా మనము లో ఫ్లేమ్ పెట్టినాం కదండి, ఒక 3 to 4 minutes కుక్ అవని. అంతలోపు మనం పొటాటో రెడీ అయిందో చూసుకొని వచ్చేస్తాము. ప్రెషర్ డౌన్ అయింది. వావ్, పొటాటో బాగా కుక్ అయిందండి. చూడండి బాగా కుక్ అయింది. ఇంకా మనము స్కిన్ అవుట్ చేసుకొని దీన్ని మనము రెడీ చేసుకుంటాము. ఏమండి, మసాలా అయితే బాగా కుక్ అయింది. పొటాటోస్ కూడా మనము తొక్క తీసుకున్నాము. ఇప్పుడు మనము
కడాయి పెట్టుకున్నాను పూరి కోసము. స్టవ్ ఆన్ చేస్తాను, అందులో ఆయిల్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే మనము ఈ మసాలా ఐటమ్ అంతా రెడీ లోపల ఆయిల్ కూడా హీట్ అయి ఉంటుంది. ఇదిగో చూడండి, ఈ స్టవ్ ఆఫ్ చేస్తాను. వాటర్ పెట్టుకున్నాను కదా, వాటర్ బాగా బాయిలింగ్ టెంపరేచర్కి వచ్చేసింది. ఇప్పుడు మనం లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని ఇందులో యాడ్ చేసుకునేస్తామండి. చూడండి, ఆల్మోస్ట్ 3 to 4 గ్లాసెస్ ఉంది వాటర్ యాడ్ చేసుకున్నాం కదా. కొద్దిగా మనము ఈ మసాలాతో కుక్ చేస్తాము. ఇది చూడండి, మసాలా బాగా ఉడుకుతుంది, మంచి అరోమా వస్తుందండి. ఈ టైంలో మీరు ఉప్పు కారం ఒకసారి చూసుకోండి, ఎందుకంటే మనం పొటాటో అయిపోతాం ఇప్పుడు. సో ఇప్పుడు మనము పొటాటో యాడ్ చేసుకుంటాము. పొటాటో బాగా కూల్ డౌన్ అయింది కాబట్టి చేతిలోనే వేస్తాము. ఇది చేసినప్పుడు కొంచెం క్లోజ్అప్ చూడండి, మనకు చాలా పిండిగా అవ్వకూడదు, ఇలా ముక్కలు కూడా పెద్దగా ఉండకూడదు. ఇలా ఉన్నప్పుడు అది బాగా వస్తుంది అనమాట. ఇలా వేయాలన్నమాట, చూస్తారా, ఇలా అప్పుడే అది రుచిగా ఉంటుంది. సో మనము ఇలాగే అన్ని పొటాటోస్ని ఇందులో యాడ్ చేసుకునేస్తాం. ఏమండి, పొటాటోస్ బాగా ఇందులో మ్యాష్ చేసి వేసానండి. ఇప్పుడు ఒక 5 to 10 minutes ఇలా ఓపెన్లోనే కుక్ అవని బాగా పొటాటోస్ కూడా అందులో కలిసిపోవాలి మసాలాతో. మంచి అరోమా వస్తుందండి, సూపర్ డూపర్గా ఉంది. మన బఠానీలు కూడా బాగా కుక్ అయిపోయింది, చూసారా, ఇలా చూస్తే ఇలా బాగా కుక్ అయిపోయింది చూడండి. ఏమండి, ఇదో చూడండి, మన పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది, ఇలా ఉండాలన్నమాట. అప్పుడు కొద్దిగా కూల్ అయినప్పుడు కొద్దిగా థిక్నింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ వేయాలండి, చాలా ఇంపార్టెంట్ అది. కొత్తిమీర తరుగు, ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు చల్లుకోవాలి, అది మీకు తెలిసిందే. ఇంకా నార్త్ ఇండియన్ డిష్ అని కదండి, ఇంకా ఫైనల్గా ఒకటి ఉంటుంది, ఏంటో చెప్పండి, మిదాస్ టచ్, మంచి గుమగుమలాడే అరోమా ఇచ్చే కసూరి మేతి అండి. ఆల్మోస్ట్ ఒక 1.5 స్పూన్ తీసుకున్నాను. కసూరి మేతి మీరు ఎప్పుడు క్రష్ చేసేయాలండి, అప్పుడే అరోమా బాగుంటుంది. ఇలా చేతిలో తీసుకొని ఇలా మనం బాగా దీన్ని ఇలా క్రష్ చేయాలండి. కసూరి మేతి అంటే మెంతాకు అనమాట, బాగా డ్రై చేసినవి. దాన్ని మనము ఇలా చల్లుకోవాలి. ఇందులో చూడండి ఎంత బాగా పడిపోతుందో. ఇప్పుడు మనము ఒకసారి బాగా కలిపేసి స్టవ్ను కూడా ఆఫ్ చేస్తాము. అబ్బాబ్బాబ్బా, గుమ్మలాడిపోతుందండి. మసాలా అయితే రెడీ అయింది. నెక్స్ట్ పూరినే. ఏమండి, ఆలు కర్రీ అయితే రెడీ అయింది. ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇంకా పూరి పని ఉంది చూడండి, అన్ని సామగ్రిలు రెడీ చేసుకున్నాను. పూరి అప్పుడే కలుపుకొని అప్పుడే చేసుకోవాలండి. చపాతీ పిండి కలిపి ఒక 1/2 hour 1 hour అయినా చేయకూడదు. బాగా టైట్గా పిండి ఇలా కలుపుకొని మనం ఇప్పుడు బాల్స్ చేసుకునేస్తాము. మీకు పూరి ఏ సైజ్ కావాలన్నా ఆ సైజులో పూరి బాల్స్ చేసుకోండి. నేనైతే ఎప్పుడు మీడియం సైజ్ ఆర్ స్మాల్ సైజ్, ఎక్కువ పెద్ద చేసుకోండి. ఇలా బాల్ చేసుకొని ఒత్తి పెట్టుకొనేస్తే మనం ఈజీగా కాల్చుకునేవచ్చు. ఇక చూడండి, 4 బాల్స్ చేసుకున్నాను, ఈ సైజులో తీసుకున్నాను. ఇలా ఫస్ట్ టైం మనం బాగా రెడీ చేసి పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము పూరీలు ఒత్తుకోవాలి. పూరి ఒత్తేటప్పుడు గోధుమ పిండి వేసి ఒత్తకూడదు, ఎందుకంటే పూరి కాల్చేటప్పుడు డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అంతా పాడైపోతుంది. కాబట్టి మనం ఆయిల్ డ్రాప్ చేసుకొని పూరి ఒత్తుకోవాలి, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పూరి పీట మీద పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. పూరీలు మనము పల్సగా ఒత్తుకోకూడదండి, కొద్దిగా థిక్నెస్ ఉండాలి. రౌండ్గా ఒత్తుకోండి, చందమామలా వస్తుంది పూరి, చూస్తారా, ఇలా ఒత్తుకోవాలన్నమాట. సో ఇలాగే మనము అన్ని పూరీలని ఒత్తుకొనేస్తాము. ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఇప్పుడు మనము ఆయిల్ హీట్గా ఉంటేనే పూరి బాగా పొంగుతుంది, అది నోట్ చేయండి. మళ్ళీ పూరి వేసిన తర్వాత పూరి తీయేస్తాం కదండి, వెంటనే ఇంకో పూరి వేయకూడదు. మళ్ళీ ఆయిల్ హీట్ అవ్వాలి, దాని తర్వాత పూరి వేయాలి. ఇవంతా ఇంతకు ముందే నేను చెప్పిండాను. సో కొత్తగా చూసే వాళ్ళకి ఈ టిప్స్ అనమాట. ఇప్పుడు నేను పూరి 1 by 1 వేసుకుంటాను. ఆయిల్లో ఇలా వేసేవాళ్ళండి. ఆయిల్ హీట్గా ఉండాలి, అది నోట్ చేసుకోండి. చూసారండి, ఇలా వస్తుందన్నమాట. దాని తర్వాత మనము ఇలా ఆయిల్ అందులో వేస్తుంటే పూరి బాగా పొంగిపోతుంది అన్నమాట. ఓకే, ఇలా పూరి బాగా పొంగాలి. మనం షుగర్ వేసినాం కాబట్టి పూరి బాగా కలర్ఫుల్గా వస్తుంది. ఇక చూడండి, ఒక పూరి అయితే రెడీ అయింది. ఇప్పుడు నేను తీస్తున్నాను. నెక్స్ట్ మనము ఆయిల్ హీట్ అవ్వాలి, దాని తర్వాత ఇంకొక పూరి వేయాలి, వెంటనే వేయకూడదు.
ఇదిగోండి సెకండ్ పూరి వేస్తున్నాను. ఇలా ఆయిల్ మనము పూరి మీద వేస్తూ ఉండాలి. వేస్తూ ఉన్నప్పుడు పూరి బాగా పొంగుతుంది అన్నమాట. చూడండి ఇలా పొంగిపోతుంది పూరి. ఇప్పుడు మనము రివర్స్ చేస్తాము. సో రెండు సైడ్ మనం ఇలాగే పూరీలు కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చుకోవాలండి. ఏమండి వేడి వేడి పూరీలు మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. ఒక సూపర్ డూపర్ కాంబినేషన్ పూరి మసాలా, ఆలుగడ్డ మటర్ మసాలా. ఇది మీరు కూడా ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుందండి. పిల్లలకైతే చాలా ఇష్టమవుతుంది. వేడి వేడిగా ఇలా బ్రేక్ఫాస్ట్లో పూరి మసాలా తిన్నారంటే ఎంత బాగుంటుందో. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాము. చూసారా మీ విజయ్ చేతి రుచుల్లో ఒక సూపర్ డూపర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకోసం రెడీ అయింది. ఏమండి నా వీడియో కనుక మీకు నచ్చిందంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, మంచి కమెంట్ కూడా ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా మన వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉండొచ్చేమో. మన ఛానల్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది. గుమ్మలు ఆడిపోతుందండి. ఈ పొటాటో కర్రీ నా ఫేవరెట్ అండి. ఇందులో మటర్ కూడా ఉంది కాబట్టి అదిరిపోతుంది. చూడండి పూరీలు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎందుకంటే మనం షుగర్ సిరప్ వేసి కలిపాను కదండి, అందుకే అన్నమాట. సో ఇప్పుడు నేను పూరి పెట్టుకొని కర్రీ పెట్టుకొని తింటారు. క్రిస్పీగా ఉంది పూరి అయితే, సాఫ్ట్గా ఉంది. ఆహాహా, ఓహోహో, అబ్బాబ్బాబ్బా, చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. అబ్బాబ్బాబ్బా, అదిరిపోయిందండి. బా సాఫ్ట్గా ఉంది పూరి. మసాలా అయితే ఇంకొక ఎత్తు. పూరి ఒక ఎత్తు అయితే మసాలా ఇంకొక ఎత్తు అండి. రియల్లీ నోరు ఊరిపోతుందా? మీరు ఇలా చూస్తుంటే కాదండి, మీరు ట్రై చేసి మీ వ్యూస్ కమెంట్ రూపంలో పెట్టండి. కసూరి మేసి వేసాం కదండి లాస్ట్లో. ఆరోమా సూపర్గా ఉంది. రియల్లీ గ్రేట్. నేను తింటానే ఉంటానండి, చెప్తానే ఉంటాను. మీరు ట్రై చేయండి, సరేనా? ఇంకేంటి, ఇంకొక కొత్త వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.